మీ పేరు? రాంబాబు అండి. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు 5 సంవత్సరాలు. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. ఏ విధంగా అనిపించింది ఈ రెండు ప్రభుత్వాలతో? మాకు ఫస్ట్ నుండి చంద్రబాబు నాయుడు గారే బాగుందండి అభివృద్ధికి. ఏదున్నా కూడా ఇవాళ పంచాయతీ రోడ్లకు కానీ డ్రైనేజీలు కానీ తీసే దిక్కు లేదు. అదేమంటే మీదకి వచ్చేటట్టుకున్నారు. మాది గవర్నమెంట్, మేము ఏం చేసినా మీరు చూస్తూ ఉంటామే అంటారే. దాని గురి నుండి ఒకటి ఉసిక మట్టికి విపరీతంగా అమ్ముకుంటున్నారు. పేదోడు ఇల్లు కట్టుకోవాలన్నా పారీ కట్టుకోవాలన్నా ఇబ్బందిగా ఉంది. ట్రాక్టర్లు కూడా తిప్పుకునే పరిస్థితులు లేకుండా అయింది. అమ్ముకోవడం అవుతున్నాయి. మట్టి తోలుకుందామంటే వాళ్ళు గవర్నమెంట్కి ఇంత అని కట్టాలంట. ట్రిప్పుకి 150 కట్టి పర్మిషన్ తీసుకొని తోలుకోవాలంట. అది ఎక్కడుంది న్యాయం? మన పొలమా వాళ్ళ పొలమా? అది ఆలోచించొద్దా? సొంత భూమిలో మట్టి తీసుకునేటప్పుడు కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకునే కాడికి ఈ గవర్నమెంట్ చేస్తే చేయకపోతే రాజీనామా చేసి పక్కకు పోవాలి. అభివృద్ధి చేసేవాళ్ళే మంచిగా ఉన్నాడు. ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదే అభిమానం ఉంటుంది. మన సొంతంగా 25 లక్షలైనా 20 లక్షలైనా 10 లక్షలు పెట్టి పొలం కొనుక్కుంటే రిజిస్టర్ అయినవి మనం స్టాంప్ డ్యూటీ కట్టి కాగితాలు తెచ్చుకుంటే వాటిని రిజిస్టర్ చేశాక మనకి డూప్లికేట్ ఇవ్వడం ఏంటి? వాడు ఒరిజినల్ కాగితాలు అతని దగ్గర పెట్టుకోవడం ఏంటి? ఇది ఎక్కడన్నా ఉందా న్యాయం? మన ఆస్తియా అతని ఆస్తియా? అతని సొంత భూమి ఇస్తే నేను గిఫ్ట్కి ఇచ్చిందని వాడు ఫోటోలు వేసినా ఏదేసినా వాడు సహకరిస్తుంది. ప్రపంచంలో ఇన్ని 70 సంవత్సరాల కింద నుండి పరిపాలన చేసేవాడు ఫోటో వేయలేదు. ఇతను వచ్చాక ఆయన ఫోటో వేసి పాస్బుక్ మీద ఇస్తే బ్యాంకుకి పోతే మనకి బ్యాంకులు ఇవ్వట్లేదు. దేని కారణంగా ఇవ్వట్లేదు? ఆ ఫోటో ఉంటే ఈయన అంటున్నారు. ఏంటి ఆయన భూమి ఇచ్చిండా? ఏంటండి మాగా మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం అంటే కుదరదు. అతని ఫోటో ఉంటే వాళ్ళది భూమి, అందుకే మేము ఇవ్వట్లేదు అంట. మేము ఎంతమందితో రికమెండేషన్ చేయించాలి? చెప్పేదానికి అర్హత ఏడుంది? నోరు మూసుకోమంటున్నారు. అది ఎలా పద్ధతి? ఎలా సాగుద్ది? దానికి సక్రంగా లేదు. సొంత తల్లికి చెల్లికి ఆ బోవ పెట్టలేనోడు పెంతల్లికి నేను అంతా చేయించుతున్నానంటే ఎక్కడన్నా సాధ్యపడుద్దా? దేని కారణం అది? ఇవాళ జరిగే ప్రపంచంలో ఎలా ఉంది? మనకి సక్రంగా లేకనేగా దించిపారనకాలని మాకు బాగా జనంలో స్పందన పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు మంచి పథకాలు అన్నీ చేస్తుండు. అందరికీ అభివృద్ధిగా ఉంది. అతనే రావాలి, మాకు శ్రేష్టంగా ఉంటుంది. అది తిరువురు నుండి నల్లగడ్డ స్వామిదాస్ గారు, కొలిపూడి శ్రీనివాసరావు గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మాకు శ్రీనివాసరావు గారే గెలుస్తారండి. ఎందుకంటే గత 2 సార్లు గెలిచిండు, 3 సార్లు ఓడిపోయిండు. ఎమ్మెల్సీగా ఓట్లు తీసుకున్న అతను ఇంట్లో పెట్టుకొని నేను 30,000 మెజార్టీతో గెలుస్తున్నా అన్నాడు. అతను ఇంట్లో దాచుకున్న సూట్ కేసు తీసుకెళ్ళి బయట పబ్లిక్ పెట్టొద్దా? దొంగలు పడ్డాక బయట పెడితే ఏముంది? ఓడిపోయాక అంత నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ పరిపాలన ఎలా చేస్తాడు? ఈ పార్టీలో ఉంచి దొంగల పార్టీల్లో పోయి ఏం అభివృద్ధి చేద్దామని పోయిండు? దేనికి పోయిండు? మంచివాడివే, నాది నిజాతిగా నాది తిరువూరులోనే పుట్టిన అంటాడు. అందరూ ఎక్కడ పుట్టొచ్చారు? ఎక్కడ పుట్టినా కూడా పరిపాలన చేసే ఇదిని బట్టి ఏ దేశంలో ఉన్నా కూడా గౌరవం ఇవ్వచ్చు, మంచితనం ఉండవచ్చు. కానీ ఇది సహకరించడానికి కరెక్ట్ కాదు. అతను ఎక్కడి నుండో వచ్చిండు, అతనికి ఇల్లు లేదు, వాడెవడో ఉండేవాడు కాదు, మన ముఖం చూడు అని చెప్పడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే మనిషి వ్యక్తిగతంగా ఎవరైతే మనకి మంచిగా సాలుగా పనిచేసే వాళ్ళు ఉన్నారో అతనికే మనం అవకాశం ఇస్తాం. ఇవాళ ఈయన మాట్లాడే మాటలు ఎట్లుంది? అక్కడెక్కడో వచ్చిండు, ఇతను గెలిచాక వెళ్ళిపోతారు, గెలుతురో ఓడిపోతారు. నువ్వు చెప్పేది ఏముంది? నువ్వు దొంగల పార్టీలో పోయి ఇవాళ నాది, నేను ఈ ఊళ్ళోనే పుట్టినా, ఎక్కడే పెరిగినా నేను మంచి చేస్తానంట. ఏం మంచి చేస్తావు నువ్వు? ఏం మంచి చేస్తావు అని ఎమ్మెల్సీ ఓట్లు నువ్వు కొనుక్కున్నావు, అడివి ఇంట్లో పెట్టుకొని దాచిపెట్టుకొని దొంగల పడ్డాక నువ్వు బయటికి తీసినావు. అది దొంగల పట్టబట్టాక బయటికి దొరికింది. ఇవాళ నువ్వు ఎందుకు ఓడిపోయాడు? ఇవాళ 3 సార్లు ఓడిపోయి మళ్ళీ 6వసారికి పోటీ చేస్తానంటే ఎలా గెలుతూ? నువ్వు గెలవు. శ్రీనివాసరావు గారే గెలిచేది. మళ్ళీ ఆయనే పార్టీని సాధించేది ఆయనే, ఈ అభివృద్ధి చేసేది ఆయనే, నీతిగా ఉండేది ఆయనే. ఇవాళ ఈ ఊళ్ళో ఉండొచ్చు, ఇంకొక ఊరు ఉండొచ్చు, ఎక్కడున్నా కూడా పరిపాలన చేయడానికి మంచిగా అభివృద్ధి చేయటానికి ఆ శ్రీనివాసరావు గారే. ఇవాళ మా ఊళ్ళో నీళ్ళు లేక డ్రైనేజీలు చేయలేక ఎవడు కూడా పట్టించుకునే నాదులు లేడు. ఈది లైట్లు వేయటానికి కూడా దిక్కు లేదు. అదేమంటే మా ఇష్టం, మేము వేస్తే అర్థం లేతలేదు అంటున్నారు. దేని కారణంగా అని ఈ అభివృద్ధి జరిగేది ఏంటి? మనం పొలాలు కొనుక్కుంటే ఈ పొలాలు ఈ స్టాంప్ డ్యూటీలు కట్టిన డబ్బులు పెట్టే మనకి పంచాయతీ నిధులకు వచ్చేది. వాళ్ళ సొంత నిధులు ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళు దేని కారణంగా ఇవ్వట్లేదు? వాళ్ళు ఏమన్నా ఇస్తున్నారా? మనం
ట్యాక్స్ కట్టినట్టు కడితే ఆ డబ్బును మన ఊరికి గ్రామానికి మంచి చేస్తుంది. అంతేగాని వాళ్ళే ఎక్కడ నిధులు తెచ్చి ఇచ్చింది కాదు అభివృద్ధి చేయడానికి. ఇవాళ పంచాయతీ నరేంద్ర మోడీ పైపులు అన్నారు, ఎవరికి నీళ్ళు వచ్చినాయి? 3 బిందెలు నీళ్ళు వచ్చినాయి, ఆగిపోతున్నాయి. దేనికి అసలు? ఉంచే మంచిగా నడిచే పంపులను తీసిపారడానికి ఇది బిల్లు చేయించుకోవడానికి. ఇవాళ సిమెంట్ రోడ్డు పోసే దిక్కు లేదు. రదును పోసిన దాని మీద చంద్రబాబు టైంలో బిల్లులు అయినాయి అన్నారు. ఇవాళ ఏడ బిల్లులు అయినాయి? బిల్లులు అయితే వాళ్ళు పెంచుకున్న రోడ్లు బిల్లులు అయితే నువ్వెందుకు పోసినావు? నీకు సిగ్గుసేటు కట్టలేదా? దేని కారణంగా పోసినావు? నువ్వు వేరే రోడ్డు పోయాలి. ఏదో కిలోమీటర్ పోసి లేకపోతే 2 బార్లు పోసి నేను సిమెంట్ రోడ్డు పోసినా, లేకపోతే నేను సచివాలయాలు కట్టి దేనికి సచివాలయాలు? చచ్చిపోయిన సుశానాల్లో సచివాలయాలు కట్టి దేనికి అభివృద్ధి చేస్తావు? ప్రజాదాని కట్టి విజయవాడలో ఉంటే నువ్వు దాన్ని కోలేసినావు. నువ్వు ఎక్కంలోనే దేనికి నువ్వు పడేసినావు? ఎవడు కట్టినా గవర్నమెంట్కి అందరికీ ఉపయోగపడేదే కదా. నువ్వు ఉన్నన్నాళ్ళు నీది, ఇంకోళ్ళు ఉన్నాను ఇంకోళ్ళది. దేని కారణం పడేసినావు? 4-5 కోట్లు అన్నట్టు 100 కోట్లది నువ్వు బిల్డింగ్ పడేస్తే దేని కారణం అది? నీకే అభివృద్ధి పొందింది? నువ్వు సంతోషపడదా? నీకేమైనా గోల్డ్ మెడల్ వేసారా? ఎవడు కట్టినా కూడా అందరికీ వాడుకోవటానికి హక్కు ఉంటుంది. ఈ ఊరని కాదు, ఆ ఊరు కానీ అందరికీ కూడా అభివృద్ధిగా ఉంటుంది, మంచిగా సాగుద్ది. ఇవాళ జరిగేది మొత్తం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. అభివృద్ధి జరగాలంటే అతనే, ఎవరి వల్ల కాదు. అది ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు కడతాడా? దేనికి? ముగ్గురు పెళ్ళాలు అంటాడు పవన్ కళ్యాణ్ని. ఈయనకు ఉన్నప్ప ఒక పెళ్ళాన్నే ఊరు బయటికి పంపించినట్టుగా ఎక్కడో లండన్లో ఉంచుతుండేందుకు? అతను భార్యకి 3 అయితే 4 అయితే అతను వదిలిపెట్టి ఇంకో దాన్ని చేసుకుంటాడు. వాడిని ఏమన్నా ఇబ్బంది పెట్టట్లేదు వాళ్ళని. వాళ్ళకి కావాల్సినంత డబ్బు ఇస్తాడు. నీకెందుకు? నువ్వు చూస్తా ఉండు, నీ భార్య పిల్లలు నువ్వు చూసుకో. అతను ఎవరు నువ్వేమన్నా పోషించుతావా? ఆయన మాట్లాడటం లాస్ట్కి వచ్చారు 4వ భార్య నువ్వేనా అన్నాడు. అది సిగ్గు కావట్లేదు నీకు? దేని కారణంగా? ఓకే అండి. అది సిగ్గు లేని వాళ్ళు ఎన్నో మాట్లాడతారు. ఇవాళ అభివృద్ధి జరిగేది ఆ చంద్రబాబు నాయుడు వల్లనైతేనే కానీ అభివృద్ధి జరిగేది ఎవరి వల్ల కాదు. ఈ పరిపాలన చేయాలంటే అది అతనికే సరిపోద్ది, ఎవరి వల్ల కాదు. ఓకే అండి.